వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయాయి, వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోయాయి మనందరికీ తెలుసు. దాంతోపాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచంలోనే 3వ అవినీతి రహిత దేశంగా ఉన్నటువంటి సింగపూర్తో అమరావతి ప్రాజెక్టు డెవలప్ చేయడానికి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సింగపూర్ కన్సల్టియంతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ కలిసి అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేది దాని ఉద్దేశం. దానికి సింగపూర్ మోడల్ను కూడా తీసుకున్నారు. ఆ రోజు సింగపూరు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సహకరించింది. ఈ అమరావతి ఏదైతే మొత్తం డిజైన్ ఉందో ఆ మొత్తాన్ని కూడా ఫ్రీగా ఇచ్చింది. 100 కోట్ల రూపాయలు విలువ అవుతుంది బేసిక్గా మనం చేయించాలి అంటే. అలాంటి డిజైన్ని ఫ్రీగా ఇచ్చింది. తర్వాత వాళ్ళ టెక్నాలజీ మనతో షేర్ చేసుకుని ఇక్కడ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. సరే, చంద్రబాబు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సింగపూర్ కన్సల్టియం మీద వేధింపులు ఎక్కువయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ దేశం మీద, అక్కడ రాజకీయ నేతల మీద కూడా నిందలు వేసిన పరిస్థితి. ఎందుకు రాజకీయ నేతల మీద నేను నిందలు వేశారు అంటున్నానంటే, ఆ సింగపూర్లో ఎవరో ఒక మంత్రి మీద ఏదో ఒక ఎలిగేషన్ వస్తే దాన్ని చంద్రబాబుకి లింక్ చేశారు. ఆ రోజు దాన్ని చంద్రబాబుకి లింక్ చేశారు. సింగపూర్ దేశంలో ఒక మంత్రి మీద ఎలిగేషన్లు వచ్చాయి. ఇందులో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ మంత్రితోనే సమావేశమయ్యారు. ఈయనకి సంబంధాలు ఉంటాయని చెప్పి సాక్షిలో అడ్డగోలు కథనాలు రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు కూడా కొంతమంది అరెస్ట్ అయ్యారు. చివరికి ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు. మరి ఆ రోజు వీళ్ళతో ఒప్పందాలు చేసుకున్న వాళ్ళ మీద బురద జల్లేద్దామా? అలాగా కుదురుతుందా అలా జల్లేయటం? ఆ స్థాయిలో నిన్న చంద్రబాబు గారు మంత్రివర్గ సమావేశంలో కొంచెం భావోద్వేగంతో మాట్లాడారు. ఏమనంటే, వాస్తవానికి రేపటి నుంచి 6 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు అయితే వెళుతున్నారు. మొదటిగా దావోస్ వెళ్ళారు, రెండో విదేశీ పర్యటనగా చెప్పుకోవచ్చు. పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఇప్పుడు సింగపూర్లో ఏదైతే గతంలో వైసీపీ వేధింపుల వల్ల ఆగిపోయినటువంటి ఈ స్టార్టప్ ప్రాంత డెవలప్మెంట్ ఉందో దానికి సింగపూర్ సంస్థలను మరొకసారి ఆహ్వానించే ప్రయత్నం. వాస్తవానికి ఈ ఏడాది కాలంలో కొన్నిసార్లు వాళ్ళతో చర్చలు జరిపినప్పటికీ కూడా సింగపూర్ సంస్థలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి తమ డెవలప్ చేయడానికి కానీ తాము వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే రీజన్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని చూసి వాళ్ళు భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లను ఆ రోజు అంత భయపెట్టాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ ఏమో రేపటి రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎందుకు వచ్చిన తలనొప్పి, మేము మీ రాష్ట్రంలోకి రాలేము అని తేల్చి కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఈ సంబంధాలను కూడా తిరిగి మరొకసారి పునరుద్ధరించాలి అంటే వాస్తవానికి ఇప్పటివరకు టెలికమ్యూనికేషన్ ద్వారానో లేదా ఈమెయిల్స్ ద్వారానో కమ్యూనికేట్ అయి ఉంటారు. బట్ చంద్రబాబు గారు అంటే ఆయన చూడండి, వాస్తవానికి సింగపూరు ఇంట్రెస్ట్గా లేదు ఆంధ్రప్రదేశ్ రావడానికి అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి వేధింపుల వల్ల వాళ్ళు బాధపడ్డారు, భయపడ్డారు అని తెలిసి కూడా మరొకసారి వాళ్ళతో చర్చించి వాళ్ళను సముదాయించి ఒప్పించి రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా రేపు సింగపూర్ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ప్రధానంగా అదే. మొత్తంగా 6 చంద్రబాబు గారితో పాటు మంత్రులు లోకేష్తో పాటు, టీజీ భరత్తో పాటు, నారాయణతో పాటు కాటంనేని భాస్కర్, ఇంకా కన్నబాబు, మొత్తానికి ఐఏఎస్ అధికారులు కూడా 2-3 వెళ్తున్నారు. ఎందుకనంటే సింగపూర్ మోడల్ని ఎందుకు తీసుకున్నారు అంటే ప్రపంచంలోనే 3వ అవినీతి రహిత దేశంగాతో పాటు ప్రపంచంలోనే డెవలప్ చెందినటువంటి సిటీల్లో సింగపూర్ ఒకటి, టెక్నాలజీ వాడకంలో కూడా ముందుంటుంది. సో అలాంటి రాష్ట్రంతో చేతులు కలిపి, అలాంటి దేశంతో చేతులు కలిపి మన రాష్ట్రానికి తీసుకువస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుందనేది చంద్రబాబు గారి ఉద్దేశం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దక్షిణాఫ్రికా లాంటి దేశాలను తీసుకుంటాడు. అక్కడ 3 రాజధానుల సంగతి పక్కన పెడితే తినడానికి తిండి లేక దొంగతనాలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగిపోయి అస్తవ్యస్తంగా ఉంది అక్కడ దేశం పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాటిని ఆదర్శంగా తీసుకుంటాడు. సింగపూర్ అంటే ఈరోజు మనం ఎక్కడికి వెళ్తామంటే మొదటగా సింగపూర్ వెళ్దాం అనుకుంటున్నాననే మాట ఎక్కువ వినపడద్ది. ఎందుకని అంత డెవలప్ అయింది ఆ సిటీ. సో దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద, జగన్ నిర్వాకం వల్లే ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. సీఎం అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంపైనే స్వార్థ రాజకీయంతో ఆరోపణలు, సత్సంబంధాలు పునరుద్ధరించేందుకే అక్కడికి వెళుతున్నా. రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం. వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా 9,000 కోట్లు సేకరించాం. ఆ పార్టీ కుట్రలను ఇన్వెస్టర్లు నమ్మటం లేదు. అక్రమ కట్టడాలు నిర్మించేటప్పుడే కూల్చేయాలి. ఇదంతా వేరే అనుకోండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తరువాత కూడా
రాష్ట్రం అభివృద్ధి చెందకుండా మోకాలు అడ్డుకుంటున్నాడు. ఎంత దారుణమైన విషయం అంటే, గెలవటం ఓడిపోవడం సహజం, అది ఎన్నికల వరకు మాత్రమే పరిమితం అవ్వాలి. అంతిమంగా ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవాలి. నువ్వు అపోజిషన్లో ఉన్నావా లేదా అపోజిషన్లో లేవా, పవర్లో ఉన్నావా, ఈ కాదు. అంతిమంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాజకీయం వేరు, రాష్ట్రం అభివృద్ధి చెందటం వేరు. అయితే ఇక్కడ రాజకీయంతో అభివృద్ధి ముడిపడి ఉంది. ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు డెవలప్మెంట్ చేస్తే, పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తే, రాష్ట్ర రాజధాని అమరావతిని డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు, ప్రజలు నమ్మరు. కాబట్టి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు డెవలప్ చేయకూడదంటే ఏం చేయాలి? చంద్రబాబు గారు ఒక కంపెనీని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించారనుకోండి, జగన్మోహన్ రెడ్డి తప్పుడు మెయిల్స్ పంపుతాడు. ఈ రాష్ట్రంలో గొడవలు జరుగుతాయి, ఈ రాష్ట్రంలో అశాంతి ఉంది, చంద్రబాబు నాయుడు మీద అవినీతి కేసులు ఉన్నాయి, వస్తే రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. ఈ రకంగా కొన్ని తప్పుడు మెయిల్స్ పంపి ఆ సంస్థలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే తిరిగి ఆ సంస్థలు కూడా కొంత ఆలోచనలో పడతాయి కదా. ఇదేంట్రా బాబు, పెట్టుబడి పెడదామని వెళ్తే ఇలా వచ్చింది, ఇందులో ఎంత వాస్తవం ఎంత అవాస్తవం అనేది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు కదా. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అలా తప్పుడు మెయిల్స్ పంపినప్పటికీ కూడా 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించారు ఇన్వెస్టర్లు చాలామంది. అంటే ఎవరైనా ఒకవేళ భయపడి ఒకళ్ళిద్దరు ఆగిపోతే మనకు తెలియదు, కానీ ప్రధానమైన ఇన్వెస్టర్లు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పుడు మెయిల్స్ చూసి ఆగిపోలా, విచారించుకున్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో తిరిగి వచ్చి తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఏమని, ఇలాగా మాకు కొన్ని అన్నౌన్ మెయిల్స్ వచ్చాయి, మీ మీద ఇదిగో ఈ విధంగా అన్నౌన్ మెయిల్స్ చేశారని చెప్పి వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తంగా దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. రాజధానిలో స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదు, మైత్రిని పునరుద్ధరించేందుకే ఆ దేశ పర్యటనకు వెళుతున్నట్టుగా చెప్పారు. ఇదే సమయంలో నిన్న కేబినెట్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కూడా సింగపూర్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం కానీ వాళ్ళు సుముఖంగా లేరు అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అడిగారంట, ఏమైంది, ఎందుకని అసలు సింగపూర్ సంస్థ ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి భయపడుతుందంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో భయపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా దాదాపు 6 నెలల నుంచి ఏడాది పాటు సింగపూర్ సంస్థలు వేచి చూశాయి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడం వాళ్ళ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి అభివృద్ధి చేయమన్నా చేతురాడు ప్రాజెక్టును కొనసాగించమంటే, బట్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టుని రద్దు చేసుకుని వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే విధంగా తీవ్ర స్థాయిలో వేధించాడు. సో ఈ వేధింపుల గురించే నిన్న పవన్ కళ్యాణ్కి మంత్రివర్గ సమావేశంలో చెప్తే పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. సరే పార్టీ ఓడిపోయింది కాబట్టి అందరూ వెళ్ళిపోయిందేమో సింగపూర్ సంస్థ అనుకున్నారు, బట్ అలా వెళ్ళిపోలా. జగన్మోహన్ రెడ్డి వేధించి బలవంతంగా తరిమేశాడు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందటం ఏ కోసానా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, రాష్ట్రానికి పెట్టుబడులు రావటం ఇష్టం లేదు, అమరావతి డెవలప్ చెందటం ఇష్టం లేదు, యువతకు ఉపాధి లభించడం ఇష్టం లేదు, ప్రజల ఆ జీవనోపాధి మెరుగుపడటం ఇష్టం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనుకునేది ఏంటంటే, నేను ఇచ్చినట్టుగా పథకాలు ఇస్తే పథకాలను తీసుకుని అలాగే బ్రతకాల, ప్రజలందరూ కూడా నా పథకాల మీద బ్రతకాలి తప్ప వాళ్ళంతటా వాళ్ళుగా స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు. పైగా అమరావతి రేపొద్దున్న రాజధానిగా డెవలప్ అయితే హైదరాబాదు డెవలప్మెంట్లో చంద్రబాబు పేరు ఎలా ఉందో అమరావతి డెవలప్మెంట్లో కూడా చంద్రబాబు పేరు ఉంటుందనే ఒక కక్ష జగన్మోహన్ రెడ్డిలో అణువణువున జీర్ణించుకుపోయింది. అందుకనే ఈరోజు సింగపూర్ సంస్థలను ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టాడంటే, జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలియాలంటే ఇలాంటి వాస్తవాలు తెలుసుకోవాలి. అందరూ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ కోణంలోనే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయాల కోసం చివరికి రాష్ట్ర అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నాడు. ఇది ప్రధానంగా నేటి యువత గ్రహించాల్సిన విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.